చిరంజీవులు అనగా మరణం లేనివారని అర్థం. భారతీయ పురాణాలు అశ్వత్థామ, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు మరియు వ్యాసులను చిరంజీవులని చెబుతున్నాయి. అశ్వత్థామ కౌరవులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థామ. కురుక్షేత్ర యుద్ధంలో తన తండ్రి చావుకి కారణమైన పాండవులను సంహరించి తీరాలనే క్రోధంతో అశ్వత్థామ యుద్ధధర్మాన్ని విస్మరించి రాత్రివేళ పాండవుల శిబిరంమీద దాడిచేసి ఉపపాండవులను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తాడు. ఫలితంగా కలియుగం ముగిసేవరకు రోగభారంతో అరణ్యాలలో సంచరించమని శ్రీకృష్ణుడు అతనికి శాపం పెడతాడు. బలిచక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు బలి. త్రిలోకాధిపత్యం కోసమని ఏకంగా స్వర్గాన్నే జయించటంతో బలిని సంహరించుటకోసం వామనుడి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తికి 3 అడుగుల భూమిని దానం చేసి అతనిచే పాతాళమునకు త్రొక్కబడ్డాడు. ఆ విధంగా తన దానగుణంలో ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. చిరంజీవివి కమ్మంటూ వరాన్ని పొందుతాడు. హనుమంతులు శివుని తేజస్సుతోనూ వాయుదేవుని అంశతోనూ జన్మించిన ఈ కేసరీనందనుడిది రాముని జీవితంలో ఓ ప్రముఖ పాత్ర. సూర్యుని శిష్యుడైన ఈ రామభక్తుడు రావణాది రాక్షసులను ఎదిరించి సీత ఉనికిని తెలుసుకొని లంకేశ్వరుని హతమార్చటంలో శ్రీరామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు. సాధారణంగా ఎవరన్నా నవవిధ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుని కొలుచుకుంటారు. కాని హనుమంతుడు మాత్రం రాముని కొలిచేందుకు ఏ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. కీర్తనం, స్మరణం, దాస్యం ఇలా రాముని పరిపరివాధాలా సేవించి భక్తులకు నిదర్శనంగా నిలిచాడు. ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు. విభీషణుడు కైకసీ మరియు విశ్రవసూయందు పుట్టిన 3వ కుమారుడు మరియు రావణాసురునికి సొంత తమ్ముడు విభీషణుడు. ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరి ధర్మంకోసం చివరివరకు పట్టుపట్టినవాడు. శ్రీరామునికి సముద్రము దాటుటకు, రావణుని హతమార్చుటకు ఉపాయము చెప్పాడు. శత్రువర్గం వాడైనప్పటికీ రాముని అభయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు. కృపాచార్యుడు శరద్వంతుడు అనే ఋషి అంశతో రెల్లుగడ్డి నుంచి జన్మించినవాడు కృపాచార్యుడు. సకల విలువిద్యలలోనూ ఆరితేరిన కృపాచార్యుడు మహాభారతంలో కౌరవులకు పాండవులకు గురువు. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేశాడు. యుద్ధం ముగిసిన తరువాత సజీవంగా ఉన్నవారిలో ఇతడు ఒకడు. మానవగర్భమందు జన్మించకపోవటం వల్ల ఆయనకు మానవులకు ఉండే చావుకూడా ఉండదని పురాణాలు పేర్కొంటున్నాయి. పరశురాముడు దశావతారములలో శ్రీమహావిష్ణువు పరశురామావతారము ఒకటి. రేణుకా జమదగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించారన్న కోపంతో యావత్ క్షత్రియజాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. అందుకోసం ఆయన ధరించిన పరశు కారణంగానే ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది. శమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. వేదవ్యాసుడు సత్యవతి పరాశర్ల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలువబడేవాడు. వ్యాసుడు లేనిదే భారతమే లేదు. ఎందుకంటే ఆయన అంశతోనే కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, పాండవుల తండ్రి అయిన పాండురాజు జన్మించారు. భారతంలో అడుగడుగునా వ్యాసుని ప్రస్తావన ఎలాగూ ఉంది. దానికి తోడు ఆ భారతాన్ని అక్షరబద్ధం చేసిన వ్యక్తి కూడా ఆయనే. కేవలం భారతం మాత్రమే కాదు, అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వగ్రంథములను రచించాడు. వేదాలను విడబరచి క్రమబద్ధీకరించి వేదవ్యాసుడు అనే బిరుదాన్ని గ్రహించారు. ప్రపంచాన్ని అజరామరమైన జ్ఞానాన్ని అందించారు కాబట్టి చిరంజీవిగా మిగిలిపోయారు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.
మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.